చికెన్ పిజ్జా చికెన్ పిజ్జా ఇప్పుడు మోసం ఏం లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదిగోండి పప్పు కాజు. If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జీరా రైస్, పప్పు, కాజు చికెన్ పకోడీ, డైట్ కోక్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉంది. ఈ ఛాలెంజ్ చేయమని చెప్పి మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు మొన్న, కామెంట్ చదివిన. ఈ రోజు అయితే ఆ ఛాలెంజ్ అయితే చేసేస్తున్నాం. కాజు చికెన్ పకోడీ అయితే సూపర్ అయింది. నేనే చేసా ఇంట్లో. అది ఇంట్లో చేసినట్టు ఉందా చిన్న? అసలు కదా, బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంది. సేమ్ బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంది. టేస్ట్ కూడా అద్దరిపోయింది. దీంట్లో శనగపిండి, మక్కపిండి, కారం, ఉప్పు, ఇంకా ఇంకేమి, కాజు మెయిన్ కాజు అయితే టేస్ట్ అద్దరిపోయింది. అన్నీ మిక్స్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మంచి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఉంది చూడు, అబ్బా అద్దరిపోయింది. జీరా రైస్ అయితే నార్మల్గా జీరా రైస్ ఎట్లా చేస్తారో అట్లనే చేసిన. జీరా, పచ్చి మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపులో వేసేసా. పప్పు అయితే నార్మల్గా పప్పు ఇంట్లో అందరం చేసుకుంటాం కదా, సేమ్ అదే పప్పు. చికెన్ పకోడీ అయితే అద్దరిపోయింది టేస్ట్. ఈరోజు ఛాలెంజ్ క్రేజీ ఉంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడున్న ఫుడ్ని మొత్తం ఎవరైతే ఫస్ట్ తిని ఈ డైట్ కోక్ దాగి డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఫుల్ క్రేజీ పనిష్మెంట్ కూడా మన ఒక సబ్స్క్రైబర్ చెప్పిరు. అదే పనిష్మెంట్ చేయబోతున్నాం ఈ రోజు కూడా. మా చెల్లికి ఈ రోజు ఉంది. ఎందుకు ఈరోజు నేనే విన్ అవుతా. నేనే విన్ అవుతా ఈసారి. నేనే విన్ అవుతా. నేను ఒక్కరోజు విన్ అయింది. నువ్వు అయితే మరి నిన్న విన్ అయినా, మొన్న కూడా విన్. మొన్న నేను విన్ అయింది పానీపూరి ఛాలెంజ్ లో. నిన్న నేను విన్ అయినా. మొన్న న్యూడిల్స్ ఛాలెంజ్ లో నేనే విన్ అయినా. అవునా కదా? అవును కదా. మళ్ళీ నేనే విన్ అవుతా. చూద్దాంలే. మొన్న నూడిల్స్ ఛాలెంజ్ లో తొండి చేసి విన్ అయినా. మోసం చేసిన అనుకో, అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు చేస్తాం తింటారా? ఇప్పుడు మోసం ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. జరపమ్మే ఇటు పెట్టు. ఏంది మే పిల్ల బచ్చా. చారు కాదు, గట్టి పప్పు. ఇదిగోండి పప్పు. సూపర్. కాజు
కాజు చికెన్ పీచే చికెన్ పీచే మంచిగా టేస్ట్ దవడలు ముత్తున్నాయి. డన్ 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 మొత్తం మీదనే పడ్డది. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా. ఫస్ట్ లో చెప్పిన కదా నేనే విన్ అవుతా అని చెప్పి నేనే విన్ అయినా. పకోడీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది కానీ నములుతుంటే దవడలు నొప్పులేసినాయి. అందుకే లేట్ మంచిగా అయిపోయింది. crispy లేకపోతే నేనే crispy గెలిస్తే మంచిగా. ఫస్ట్ నాదే రైస్ అయిపోయింది తెలుసా. అవును నేనే గెలుస్తా అనుకున్నా. నేను కూడా నువ్వే గెలుస్తావు అనుకున్నా. అయినా నేను ఇంకా స్పీడ్ అయింది అమ్మ బండి ఏడ గెలుస్తుందో అని. నువ్వే గెలుస్తావు అనుకున్నా ఫస్ట్ నేను కూడా. ఏం చేసినావు ఏమో నన్ను. నేనేం చేసిన మే 3 రోజులు నేనే ఓడిపోయినా. ఓడిపోయినావు. ఇప్పుడు కూడా పనిష్మెంట్ తీసుకోవాలి. పనిష్మెంట్ మర్చిపోయావు కదా క్రేజీ పనిష్మెంట్ తెలుసా. మళ్ళా ఏంటి చికెన్ పకోడీ టేస్ట్ అయితే అద్దరిపోయింది. కాజు అయితే ఇంకా సూపర్ అసలు. కాజు చికెన్ పకోడీ తింటుంటే మధ్య మధ్యలో కాజు అబ్బా టేస్ట్ వేరే లెవెల్. ఇంతకు ముందు కూడా చికెన్ పకోడీ నేనే చేసిన ఇంట్లో. ఇప్పుడు కూడా నేనే. అప్పుడు మంచి లేదు కానీ ఇప్పుడు సూపర్ ఉంది తెలుసా. అప్పుడు మంచి లేదా? మంచి లేదు, ఇప్పుడే టేస్ట్ సూపర్ ఉంది. నాకు అప్పుడే నచ్చింది, ఇప్పుడు నచ్చలేదు. నాకు ఇప్పుడే నచ్చింది. ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు ఆ రోజు అయినంతగా టేస్ట్ అనిపించలేదు నాకు. ఆ రోజు చిన్న చిన్న పీసులు ఉండే, ఇప్పుడు ఈ రోజు పెద్ద పెద్ద పీసులు ఉండే. ఒకటి ఉంటుంది ఆడు అట్లా కొట్టిండు చికెన్ సెంటర్. నేను పకోడీ అని చెప్పినా కూడా అది పెద్ద కొట్టిండు. ఇక బొక్కలు ఉన్నాయి అని చెప్పేసి నేను కూడా అంతే వేసేసిన. కానీ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్. పప్పు జీరా రైస్ కూడా సూపర్. రెండు ఇంకా పకోడీ నంచుకొని తింటే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది టేస్ట్ కదా. సో ఈ రోజు ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా. మా చెల్లి ఓడిపోయింది కాబట్టి తనకి పనిష్మెంట్ ఇచ్చేయాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్. మన సబ్స్క్రైబర్స్ చెప్పారని చెప్పాను కదా, ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసిండు లాస్ట్ వీడియోకి ఒక రేంజ్ పనిష్మెంట్.
అది ఊహించుకుంటున్న భయం అవుతుంది నాకు. రెండు తుక్కు కారం ఉంటాయి. అంట అవి తెంపేటప్పుడు ఎంత మంటలు వేసిందో చెయ్యినది. అదేంటో తెలుసా? తమలపాకు విత్ అల్లం. అందరు అనుకుంటారు తమలపాకు ఏమంట కారం కానీ ఇది కొనక్కొచ్చింది కాదు, చెట్టుకు తెంపింది. చెట్టుకు తెంపింది అయితే ఫుల్ కారం ఉంటుంది. నార్మల్గా తమలపాకులు ఎట్లుంటాయి, ఇట్లా లైట్ గ్రీన్లో ఉంటాయి, కానీ ఇవి డార్క్ గ్రీన్లో ఉంటాయి. ఇవి తుక్కు కారం ఉంటాయి. ఈ తమలపాకు అల్లం ఇక్కడ పెట్టు. ఈ అల్లంని ఆకులాగా చుట్టేసి ఆ ఆకుని ఎలా చుడతారంటే మా నాన్నమ్మ చుడుతుండే. మేము కూడా తింటుంటే మా ఆకు చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ వేసేస్తాను. దిగండి ఆకు. దీంట్లో సున్నం ఒక్క బదులు అల్లం పెట్టిన. ఇంకా అల్లం పేస్ట్ అనలేదు. అల్లం పేస్ట్ కాదు, అల్లం. జింజర్ జింజర్ అని జింజర్ అన్నమ్మే. జీజర్ పట్టు జీజర్ పట్టు. ఒక ఊడిపోతుంది పండు ఆకు. నేను పెట్టుకుంటా చిట్టి. ఇట్లా దవడ పెట్టుకొని నమ్మలాలి. ఓకేనా? ఓకేనా? సోకులు వడగాకు, తర్వాత సోకులు ఉంటది కానీ తిన నమ్మలమ్మే. దవడకు పెట్టుకోమనలే, నమ్మలమన్నా. నమ్లి మింగేయాలి, దానికి ఏం కదా. ఆకు మంచిది హెల్త్కి. జింజర్ అయితే ఇంకా మంచిది. వద్దులే చేతో గట్టి వద్దుతావు మళ్ళా. నీకు మంటలేసిన కొద్ది ఫాస్ట్ నమ్లు. మాటలు రావట్లేవా? ఎందుకు? నాకు ఎలా చేస్తుంది? వాటర్ తీసి పక్కన పెడుతుంది. ఇప్పుడు నేను కూడా అంతే వాటర్ తీసి పక్కన పెడుతుంది. మొత్తం నమ్మలకుండా మింగేసినావు కదా పండు. ఏడు నమ్మిలిన పండు ఇప్పుడు అప్పుడప్పుడు అయిపోతుంది పండు. నమ్మలేవు కదా, మింగేసినావు కదా. చెప్పు. మేము మింగేసినావు కదా పండు. నువ్వు మాటలు కూడా రావట్లేదు. వాటర్ కాలు మొక్కుతుంది గైస్. మంచి మొక్కు. ఇక మంచి మొక్కు. మొక్కు ఫస్ట్. ఇంకా నీళ్ళు అందించుకుంది బాటిల్. అంత నోరేసుకొని పెడితే ఇంకొకరు ఎట్లా తాగుతారు? ఇంకా వేరే కూల్ వాటర్ కావాలి. చిట్టి పుణ్యమంటా చిట్టి. కాలు మంచి మొక్కి తెస్తా. చిట్టి అక్క కాలు మొక్కదు చిట్టి. అక్క కాళ్ళే మొక్కాలి, చెల్ల కాలు మొక్కద్దు. చిట్టి స్టార్ట్ అడగ. సరే కాలు మొక్కి. కాలు మొక్కగా నీళ్ళు మొత్తం ముట్టుకున్నా. మొక్క సరే మొక్కకి నీకు నీళ్ళు ఇయ్యను. అమ్మ చిట్టి నాకు ఎందుకు కళ్ళు తిరుగుతుంది చిట్టి. కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరుగుతలే, కనిపిస్తలేవు చిన్న. అబ్బా మంటకు మే కనిపిస్తలేవు మన కళ్ళు తిరిగేది. చక్కెర వస్తుంది మే. మరి చక్కెర పట్టుమే. చక్కెర ఇవ్వ కొంచెం. నీకెట్లా చెప్పాలా నేను? ఇప్పుడు ఎట్లా వచ్చింది గొంతు? ఎక్కడికో వెళ్ళిపోయిందంట గొంతు. మరి ఎందుకు యాక్షన్ చెప్తుంది చిట్టి. ఇప్పుడు నువ్వు జింజర్ ఆకు తినమ్మ అమ్మ నీకు ఎట్టుంటా చూడరా. వాటిలో వేసుకో ఫస్ట్. పిసలేసింది అనుకుంటా. అబ్బా ఇచ్చిందిరా. సో ఫ్రెండ్స్ మా అక్క అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్. సో ఫ్రెండ్స్
మా చెల్లి అయితే పనిష్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.